అంటారా? ఉన్నారా? సంతోషంగా ఉన్నామన్న వారంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడికి మనం అందరం ఎందుకు వచ్చాం? యేసయ్యను ఆరాధిస్తానికి మాత్రమే వచ్చాం. అలాగనే ఆయన మాటలు వినటానికి వచ్చాం. మంచిది. మరి మీకు ఎన్నో పనులున్నా, ఎన్నో బాధ్యతలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా, మరి ఆయనను ప్రేమించి మరి ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, దేవుని ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ పేరు పేరున దైవజనులకు, అలాగనే దేవుని బిడ్డలందరికీ స్త్రీలకి, పురుషులకి అందరికీ చెప్పండి. అందరికి వందనాలు. పక్కన వారికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి. అందరూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. సేవకులు కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నారా? హల్లెలూయా. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఇవాళ మాట్లాడాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఉంటుంది మనసులో మాట్లాడాలని, కానీ ఏమి మాట్లాడలేం. ఎందుకంటే ఆ కింద కూర్చున్న వాళ్ళు ఒకలాగా అనుకుంటారా, ఆయనకి ఏమండి ఎంతసేపు అయినా మాట్లాడతారు, చేతిలో మైక్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేదు అని. మీకంటే ఎక్కువ టెన్షన్ మాకేముంటుంది ఈ సమయంలో. గత 3 రోజులు బట్టి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ప్రయాసపడతానే నాతో పాటున ఆత్మీయ బిడ్డలు, అలాగనే చాలామంది దేవుని బిడ్డలు కలిసి ఈ పరిచర్యలో మరి తోడ్పడ్డారు. మరి అందరికీ సమయం ఇవ్వాలని నాకు ఆశ ఉందిలే, కానీ అందరికీ సమయం ఇచ్చేదానికి కుదరదు. కనుక మంచిది. ఈ క్రిస్మస్ శుభవేళ ఒక చిన్న మాట, ఒక చిన్న సందేశం. అందరం బైబిల్ గ్రంథాలు తీసుకుందాం. అందరమే ఒక్క నిమిషం అందరం బైబిల్ గ్రంథాలు తీసుకుందాం. ఈ ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చో ఇది చదవండి. అక్కడ వాక్యం వచనాలు కనపడుతున్నాయా? ఏమని ఉంది అక్కడ? మనకెవరికి ఇంగ్లీష్ రాదు. ఈ యారున్నాడు అయ్యగారు చేయెత్తినానా? యారున్నాడో? హల్లెలూయా. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఈయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. మంచిది. యేసు ప్రభు పుట్టుకు వెనక కొన్ని విషయాలు ఉన్నాయి. అవి నేను టకటక చెప్పేసి ముగిస్తాను. మన మధ్యలో క్యాండిల్ సర్వీస్ కూడా ఉంది. వాక్యం తీసుకుందాం. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? ఈ సంబరాల్లో మునిగిపోయి బైబిల్ మర్చిపోయారు ఎవరన్నా? చాలామంది మర్చిపోయారు. బైబిల్ ఎంతమంది కాడ ఉంది? ఒకసారి చూపిపోయారా? దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా మనకి పరిశుద్ధ గ్రంథం అనేది విడిచిపెట్టకుండా మనతోనే తీసుకెళ్ళాలి. ఈరోజు చందన బ్రదర్సు, మరి చెన్నై షాపింగ్ మాల్, శుభమోస్తు అన్ని షాపింగ్ మాల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఈ గ్రౌండ్లోనే ఉన్నాయి. మంచిది. దేవుని బిడ్డలు ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, కలకలలాడుతూ ఉండాలి, యేసయ్య కొరకు బ్రతకాలి, ఆయనకి మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. మంచిది. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్త గ్రంథం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అలాగే మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును. ఆమేన్. ఈ సందేశం యొక్క టైటిల్ ఏమని పెట్టుకుంటారంటే, ప్రభు పుట్టుక దేని కొరకు, యేసుక్రీస్తు పుట్టుక దేని కొరకు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేవునితో ఉండవలసినటువంటి సమాన భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని, అనగా నేల మట్టుకు తగ్గించుకొని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడయ్యుండి, రారాజు అయ్యుండి, దైవ కుమారుడయ్యుండి, ఆకాశమును భూమిని కలుగు చేసినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడయ్యుండి, ఆకాశం ఆయన మాట చొప్పున, భూమి ఆయన మాట చొప్పున కలుగు చేసినవాడు, సముద్రమును ఏకరాశిగా చేసినవాడు, ఆయన ప్రజలకి
ఘనమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే అనేకులకు విమోచన కలుగజేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. విమోచన అంటే విడుదల. ఆమేన్. విమోచన అంటే ఏంటిది? విడుదల. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలు పాపంలో బంధించబడి అపరాధములలో, భయంకరమైనటువంటి వ్యసనాల మధ్యలో, భయంకరమైనటువంటి పాపములో, దేవునికి మానవుడు చేసినటువంటి పాపమును బట్టి దేవునికి మనిషికి మధ్య ఓ పాపం అగాధమైనటువంటి ఒక అడ్డుగోడగా వచ్చేసింది. దేవుణ్ణి చూడలేనటువంటి, దేవుణ్ణి సమీపించలేనటువంటి ఒక దూరముగా మానవుడు త్రోసివేయబడ్డాడు. ఏ మనిషి అయితే పాపం చేసి దేవునికి దూరం అయ్యాడో, ఏ మనిషి అయితే అవిధేయతను బట్టి దేవునికి దూరం అయ్యాడో, దేవునికి దూరమైనటువంటి మనిషిని మన ప్రభువైన యేసుక్రీస్తు విమోచించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? పేరు కొరకు వచ్చినవాడు కాదు, పదవుల కొరకు వచ్చినవాడు కాదు, ఘనతల కొరకు వచ్చినవాడు కాదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులు దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయారు, దేవుణ్ణి సమీపించే ఆ అనుబంధాన్ని కోల్పోయారు, అలాగనే దేవుని సన్నిధిలో ఆరాధించి స్తుతించే ఆ భాగ్యాన్ని కోల్పోయారు. ఏ మనుషుడైతే దేవుని ఎదుట పాపం చేసి దూరమయ్యాడో ప్రతి మనిషిని విమోచించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈరోజే పుట్టాడా? కాదు. 2000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్తుంది, గ్రంథాలు చెప్తున్నాయి. యెరూషలేము కనుక మనం వెళ్ళి చూడగలిగితే ఆధారాలతో సహా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన ప్రజలను విమోచించటానికి వచ్చాడు. హల్లెలూయా. రెండోది కూడా చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అందరూ నాతో కలిసి చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఏమి నశించింది? మనిషిలో మానవత్వం నశించింది, మనిషిలో ప్రేమ నశించింది, మనిషిలో మంచితనం నశించింది, మనిషిలో దేవుణ్ణి చూడగలిగినటువంటి ఆ కనుదృష్టి నశించిపోయింది. ఒక మనుషుడు ఎవరు ప్రాణం ఇచ్చారా, ఎవరు సమాధానం ఇచ్చారా? మరి ఏ దేవుడు ఒక మనిషిని పాపం నుండి విడిపించగలడు? ఈ లోకం అనేది ఒకనాటికి యుగాంతం ఉంది, ఈ లోకము తర్వాత మరొక లోకం ఉంది అని మనుషులు తెలుసుకొనక గురుడితనములో, అంధకారములో, చీకటిలో బంధించబడినటువంటి మనిషిని ప్రభువైన యేసుక్రీస్తు విడిపించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన మహారాజు, ఆయన సిరి సంపదల గని, ఆయన డబ్బు కొరకు వచ్చినవాడు కాదు, పదవుల కొరకు వచ్చినవాడు కాదు. నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు ఆయన. ఏమి నశించింది అంటే ఏ దేవుడైతే ఒక మనిషి పాపమును పోగొట్టి నిత్య రాజ్యాన్ని ఇవ్వగలడో అలాంటి ఒక సత్యమైనటువంటి నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యమన్న ఆ దేవుణ్ణి మనుష్యుడు మర్చిపోయి ఆ వ్యర్థమైనటువంటి విషయాలలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి నశించిపోతున్నటువంటి మనిషిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. 3వ వాక్యం కూడా చదువుదాం. యోహాను సువార్త, టైం లేదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా. యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. ఆమేన్. ఆయన మూడవదిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకు వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటంటే మనుష్యులను వెలిగించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంధకారములో, చీకటిలో బంధించబడినటువంటి మనిషిని, చీకటిలో అగాధమైనటువంటి కోపములో ఈ లోకమే శాశ్వతం అనుకొని పాప ప్రక్రియలో కొనసాగుతున్నటువంటి ప్రతి మనిషిని వెలిగించుటకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనను ఆరాధించువారు వెలుగు సంబంధులు.
హల్లెలూయా. కనుక ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. ఆయన యొక్క దర్శనాన్ని చూసిన వారు, ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క సువార్తను విన్నవారు, ఆయన మాటలు విన్నవారు రక్షణ పొందారు. నీతి సూర్యుడైన యేసయ్య వారి హృదయాలలో ఉదయించాడు. వారి జీవితాలు ఈరోజు వెలుగుమయంగా ఉన్నాయి. అకాలమందు పుట్టినటువంటి నా బ్రతుకులో నా దేవుడు ఉదయించాడు. నా జీవితాన్ని దేవుడు వెలిగించాడు. ఆరిపోయిన ఈ దీపాన్ని, కృంగిపోయినటువంటి ఈ దీపాన్ని నా దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. కనుక ఆయన మనుషులను వెలిగించుట కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. చెప్పపోయారు అందరు గట్టిగా? హల్లెలూయా. చివరిగా ఒక మాట, 10 అయిపోతుంది, 10 నిమిషాలు తక్కువ. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనం ఎవ్వరిని నిత్య నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన తన ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి, తన స్వరక్తం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇంకా ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే, ఏ మనుషుడు ఇంకనూ పరిపూర్ణత చెందలేదు, అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. గనుక ఒక్క మాట సేవకులకైనా, స్టేజ్ మీద వాక్యం ప్రకటించే నాకైనా, ఈ గ్రౌండ్లో ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న ఎవరికైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి. యేసయ్య మొత్తం మీద మనం చూసుకుంటే మన కొరకు వచ్చాడు ఆయన. ఎవరి కొరకు వచ్చాడు ఆయన? మనందరి కొరకు వచ్చాడు ఆయన. మనల్ని అందరిని ఏం చేయడానికి వచ్చాడు? ఆయన వలె పరిశుద్ధులుగా మార్చటానికి, ఆయనతో కూడా 1000 ఏండ్లు యుగాయుగాలు ఆయనతో నివసించటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆశ ఏమిటంటే, మనమందరమీ ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత మనమందరం ఆయనతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. అయితే ఈ సంవత్సరాన్ని మనతో ప్రారంభించిన వారు ఈరోజు ఉన్నారా? అయ్యగారు మొన్న కూడా ఫెలోషిప్లో ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు? ఈ సంవత్సరం లేరు, కొంతమంది వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం అందరం ఇంకా సజీవులమై ఉన్నామంటే, ఈ గ్రౌండ్లో కూర్చున్న మీ కొరకు, స్టేజ్ మీద ఉన్న మా కొరకు, మన విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నీతో నాతో ఆయన చేయించుకోవాల్సిన పని ఇంకా చాలా మిగిలి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బాటిల్ని ఇక్కడ ఎందుకు ఉంచుకున్నాను? ఇది తాగటానికి వాటర్ నీళ్ళు ఇచ్చింది అనవును కదా. అలాగనే ప్రతి మనిషిని ఆయన ఇప్పుడు ఎందరైతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారితో దేవునికి పని అయిపోయింది. వారిని దేవుడు పిలుచుకున్నాడు, తీసుకెళ్ళాడు. అయితే ఇప్పుడు మనం అందరమే సజీవులుగా ఉన్నామంటే కారణం ఏమిటంటే, ఈ నిరీక్షణ రావుతో ఇంకా ఆయన పని ఎంతో చేయించుకోవాల్సింది ఉంది. లేదంటే మనం ఏదో గొప్పవారిమి, ఐశ్వర్యవంతులు, బలవంతులమి, అందంగా ఉన్నామని దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచలేదు. కానీ నాతోటి, ఇక్కడ కూర్చున్న దైవజనులతోటి, గ్రౌండ్లో ఉన్న మనందరితోటి యేసయ్యకి పని ఉంది. ఆ పని ఏమిటంటే, మనమందరం ఆయన వలె పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. మనమందరం ఇంకా రక్షణ, ఎవరెవరైతే ఇంకా రక్షణ తీసుకోలేదో రక్షణ తీసుకోవాలి. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. పాపము నుండి విడుదల పొందాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడని ప్రతి మనుషుడు తెలుసుకొని ఆయన సన్నిధిలో మార్పు చెంది ఆయన కొరకు జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మార్పు చెందని ప్రతి మనిషి కొరకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. కనుక ఇంకా ఈ క్రిస్మస్ శుభ వేళ మీ అందరికీ తెలియజేస్తుంది ఏమిటంటే, సమయం సమీపించింది, రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షణ పొందండి. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే అంగీకరించండి. నేను అన్ని జనుల్లో నుంచి వచ్చాను, నేను పుట్టుకతో యేసుప్రభు నమ్ముకున్నవని కాదు, యేసుప్రభు అంటే నాకు తెలియదు, నేను అన్యుణ్ణి, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుండి నేను యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన నా జీవితంలో చేసినటువంటి కార్యాలు, ఆయన నా బ్రతుకులో చేసినటువంటి కార్యాలు నేను ఆయన సన్నిధిలో చూసి ఆయనను పరిపూర్ణంగా నేను వెంబడించడం జరిగింది. నా జీవితాన్ని ఆయన వెలిగించాడు. ఈరోజు ఆయనే దేవుడని తెలుసుకున్నాను, ఆయన ద్వారానే రక్షణని తెలుసుకున్నాను, ఆయన ద్వారానే పరలోకమని తెలుసుకున్నాను. ఆయన సన్నిధిలో ఏదైతే నేను లోకంలో గత కాలంలో ఉన్న అన్నిటిని విడిచిపెట్టి ఇక ఆయన ఉంటే నా బ్రతుకులో చాలనుకొని ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకించుకొని తీర్మానించుకొని ఆయన కొరకు జీవిస్తున్నాం. కనుక ఇంకా మీలో ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే రక్షణ పొందండి, సొంత రక్షకుడిగా యేసయ్యను అంగీకరించండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మారు మనసు బాప్తిజం పొందండి. కనుక ఆయన రాజ్యానికి వారసులుగా నిలబడండి. మీ అందరి పేర్లు ఆయన జీవ గ్రంథములో లెక్కించబడునుగాక.
ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఆయన నశించిన దానిని వెతకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. చీకటిలోను మరణపు ఛాయల్లోనూ కూర్చున్న వారి కొరకు వెలుగునిచ్చుటకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. మతం మార్చటానికి రాలేదు, కులం మార్చటానికి రాలేదు. మతముతో ఆయనకు పని లేదు, కులముతో ఆయనకు పని లేదు. ఆయన మనిషిని మార్చడానికి వచ్చాడు, బ్రతుకును మార్చడానికి వచ్చాడు. అవునంటారా కాదంటారా? ఆయన బ్రతుకును మార్చడానికి వచ్చాడు, మనిషిని మార్చడానికి వచ్చాడు. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని. ఇంకా నేను త్రాగుల్లో ఉన్నట్టయితే ఈరోజు ఎంతమందికి దేవుని వాక్యం చెప్పేవనేనా? ఇంకా నేను త్రాగుల్లో ఉన్నట్టయితే నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండేవనేనా? కాదు. సమాజానికి హానికరంగా ఉండేవాడిని, కుటుంబానికి హానికరంగా ఉండేవాడిని, నాకు నేనే హానికరుడిగా మిగిలిపోయేవాడిని. ఇప్పుడు యేసయ్య నా జీవితంలోకి అడుగుపెట్టుట వలన, యేసయ్యను నేను సొంత రక్షకుడిగా అంగీకరించడం వలన నా బ్రతుకు మారింది. మతం మారలా, మతమేం మారలా, నా బ్రతుకే మారింది. నా పేరు అదే, నా అడ్రస్ అదే, నా ఊరదే, మా రక్త సంబంధాలు అంతా మా వాళ్ళే. బ్రతుకు మారింది. ఏదైతే నా జీవితాన్ని పాడు చేసే త్రాగుడు, వ్యసనాలు, భయంకరమైనటువంటి అలవాట్లు ఇవన్నాయో అవి మారిపోయినాయి. పశువుని ఒక మనిషిగా మార్చి ఆయన సన్నిధిలో మానవ విలువలు కలిగి, మానవత్వం కలిగి బ్రతికేటట్లు ఆయన చేశాడు. కనుక ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు. ఆయన ఒక మనిషిని వెలిగించడానికి వచ్చినవాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవటానికి వచ్చినటువంటి మహాదేవుడైన వాడు. హల్లెలూయా. కనుక ఎంతో చెప్పాలని ఉందిలే కానీ 10 అయిపోయింది. కనుక ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలో వాక్యం అంతగా దొరకదు, అర్థం చేసుకోండి. మరొక సువార్త మీటింగ్లు అయితే 1.5 గంట. ఎందుకంటే దేవుని వాక్యము ఎక్కడ విస్తారంగా ప్రకటించబడిద్దో అక్కడ రక్షణ కార్యం ఉంటుంది. కాబట్టి సువార్త సభల్లో, దేవుని మందిరములో ఎన్ని గంటలైనా వాక్యం ప్రకటించవచ్చు. ఇది సందర్భం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నవారు, మరి కొంచెం ఆలస్యమైతే షుగరు, బీపీ ఉన్నవాళ్ళు ఎంతోమంది వస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో వాక్యం అంతగా చెప్పడానికి అవకాశం ఉండదు. కనుక ఈ కొద్ది మాటలు కూడి వచ్చిన మనందరి వినికిడిలో పరిశుద్ధాత్ముడు నీరు గట్టి ఫలింప చేయునుగాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.